ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది. తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 11న విచారణ చేస్తామని వెకేషన్ బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది. తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చెప్పింది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దానికి సంబంధించి వాళ్ళ విచారణ జరిగింది. విచారణ సమయంలో పిటిషనర్ తరపు లాయర్ అతడు ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు, కానీ అతనికి ఈ కేసుతో సంబంధం లేదు. ఫేక్ జీవోలు సృష్టించి ఆ ప్రభుత్వ భూమిని కాజేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే కేసు నమోదైందో దానికి బ్రహ్మనాయుడికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి విచారణకు సహకరిస్తాడు, పోలీసుల విచారణకు సహకరిస్తాడు. కానీ ఆయనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ న్యాయస్థానం మాత్రం దానికి అంగీకరించలేదు. ఇప్పటికీ ఈ కేసులో విచారణ సందర్భంలో అతన్ని అరెస్టు చేయకూడదని, అతన్ని విచారణ జరపకూడదని మేము ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేం. కాబట్టి విచారణను 11వ తేదీన విచారిస్తాం. మరి అప్పటి వరకు అతనికి ఏ రకమైనటువంటి రిలీఫ్ ను మాత్రం ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. మళ్ళీ విచారణ 11వ తేదీకి వాయిదా పడింది కాబట్టి ఆ రోజున మరి ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఏ రకంగా కోర్టు రియాక్ట్ అవుతుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 5 మందిని అరెస్ట్ చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. గతంలో మరి ఆయన తన ప్రాంతంలో ఒక సమావేశంలో కూడా ఆయన కనపడ్డారు. దానికి సంబంధించి మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు పోలీసులు ఈ హైకోర్టు ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేదు కాబట్టి అతని విచారణ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తారనేటువంటిది మనం చూడాల్సి. రైట్, థ్యాంక్ యూ శర్మ.